హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ముందు వీడియోలో విష్ణు ఒక 10 దశావతారాన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 10 దశావతారాల్లో మొట్టమొదటి మత్స్య అవతారం గురించి నేర్చుకుందాం. పూర్వం ఒకసారి సత్యయుగంలో అధర్మం పెరిగిపోయి ధర్మం నాశనం అయినప్పుడు బ్రహ్మాది దేవతలు ఇది తెలుసుకొని భూమిని ప్రయాణంలో ముంచేసి కొత్త భూమిని నిర్మిద్దామని అనుకొని విష్ణు బ్రహ్మ అని అనుకొని 4 వేదాలని సృష్టిస్తారు. బ్రహ్మ వేదాలను రాస్తూ అలసిపోయి పనుకుంటారు. అప్పుడు తన ముక్కు నుంచి హయగ్రీవ అనే రాక్షసుడు పుట్టుకొస్తారు. అప్పుడు బ్రహ్మ గట్టిగా ఆవరించినప్పుడు 4 వేదాలు కిందికి జారిపోతాయి. అప్పుడు హయగ్రీవుడు ఆ వేదాలని దొంగలిస్తారు. ఇంకొవ్వరికి తెలియకుండా సముద్ర లోతులో దాచుకుంటారు. ఈ గ్రంథాలు మళ్ళీ విష్ణువు బ్రహ్మకు అప్పగించాలని అనుకొని మత్స్య అవతారం ఎత్తుతారు. ఇదే సంఘటనలో విష్ణు మత్స్య అవతారం గురించి ఇంకో సంఘటన జరుగుతుంది. సత్యవతుడు అనే ధ్రువరాజు విష్ణు ఒక పరమ భక్తుడు. అప్పుడు సత్యవతుడు స్నానం చేయడానికి ఒక నది కాడికి వెళ్తారు. స్నానం చేసి చేతిలో నీళ్ళు తీసుకున్నప్పుడు వదిలేస్తూ ఉండగా నన్ను వదిలేయద్దు అనే ఒక స్వరం వినిపిస్తుంది. ఏందో అని ఆశ్చర్యంగా చేతిలో చూస్తే ఒక చిన్న చేప నన్ను నీటిలోకి వదిలేయకు, నీటిలో ఎన్నో పెద్ద చేపలు ఉన్నాయి, అవి నన్ను తినేస్తే అని అంటే రాజు ధర్మాన్ని పాటించి దాన్ని తనతో పాటు తీసుకెళ్ళి ఒక పుట్టలో ఉంచుతాడు. అది మరుసటి రోజుకి ఒక పెద్ద చేపల అయ్యి దానిలో సరిపోదు. రాజుని అడిగితే తను ఒక పెద్ద పళ్ళంలో వేస్తారు. అప్పటికప్పుడే చాలా పెద్దగా మారిపోతుంది. ఒక చెరువులో వేస్తారు, అయినా పెద్దగా అయిపోతుంది. ఒక నదిలో వేస్తారు, ఇంకెంతో పెద్దగా అయిపోతుంది. ఒక నది నుంచి ఇంకో నది, ఇంకా ఎన్నో నదిలో చేసినా అది పెద్దగా అయితేనే ఉంటుంది. ఇంకా సత్యవతుడు ఏం ఆలోచించకుండా దాన్ని ఒక మహాసముద్రంలో వేస్తారు. అయినా అంతకంతకు పెరుగుతున్న ఆ చేపను చూసి అది మన చేప అనుకొని విష్ణుని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ చేప విష్ణులా అయిపోతుంది. ఇంకా ఈ రోజు నుంచి 7 రోజులకి ప్రళయం వస్తుంది. నువ్వు ఒక పెద్ద పడవని తయారు చేయి, దానిలో అన్ని ఔషధాలు, ఒక ఆడ జంట ఒక మగ జంట సరిపోయాలి. నీ భార్య ఇంకా నీతో ఉన్న ఋషులు నువ్వు వాసుకుని తప్పకుండా తీసుకొని ఆ పడవలో కూర్చోండి, మీకు ఆపద వచ్చినప్పుడు నన్ను పిలవండి అని చెప్తాడు. అప్పుడే విష్ణు మత్స్య అవతారంలో నీళ్ళల్లోకి వెళ్ళి హయగ్రీవుని రాక్షసుని చంపి 4 వేదాలని బ్రహ్మకి ఇస్తాడు. ఇంకా ప్రాణం వచ్చేసింది. ఇంకా అందరూ పడవలో ఎక్కి కూర్చుంటారు. పడవకి ఇబ్బంది అవ్వడం చూసి విష్ణు వచ్చి తన కొమ్ముకి తాడు ఇంకోవైపు పడవకి కట్టమంటాడు. అలా చేసి ప్రయాణం అయిపోయినాక విష్ణు మంచు పర్వతాల కాడికి వెళ్ళి వాళ్ళని వదిలేసి మళ్ళీ మంచి పనులు చేయమని ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు.